తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలు షురూ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఏం జరగకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు చేజారిపోకుండా ముందస్తు వ్యూహం అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల కోసం నేతలు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపునకు తరలించారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్తున్నారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలోని బీజేపీ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నెల 16 వరకు క్యాంపులోనే అభ్యర్థులు ఉండనున్నారు. ఇక సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి క్యాంపునకు తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాంపులో మాజీ మంత్రితో పాటు 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 16న నేరుగా చైర్మన్ ఎన్నిక టైంలో సూర్యాపేటకు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చండూరు, యాదగిరిగుట్ట మున్సిపల్ అభ్యర్థులు కూడా క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామగుండం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.